నమస్తే అండి. నేను మీ పావని. నేను మీ బిహేవియర్‌లో చేంజెస్ రావడానికి మంచి మంచి వీడియోలు చేస్తూ ఉంటాను. ఎందుకు అనంటే, మనము తలరాతను మార్చలేము, మన ఫేట్‌ని మార్చలేము అని అంటూ ఉంటాం కదా! మన బిహేవియర్ మారితే మన ఫ్యూచర్ బావుంటుంది అనే విషయం అందరికీ తెలియడం కోసం అని చెప్పి, నేను మంచి మంచి వీడియోలు చేస్తూ ఉంటాను. చివరిదాకా చూడండి. బిహేవియర్ మోడిఫికేషన్ అంటే ఏంటి? ఇంకా కొన్ని చెడు లక్షణాలను, చెడు హ్యాబిట్స్‌ను మనం వదిలించుకున్నట్లయితే మన జీవితం చాలా మంచిగా సాగుతుంది అని తెలియడానికి కొన్ని బిహేవియరల్ చేంజెస్, మోడిఫికేషన్స్ చేసుకుంటే సరిపోతుంది. ఇంకా కొన్ని చెడ్డ అలవాట్లను వదిలించుకోవాలి అని కూడా నేను మీకు విజ్ఞప్తి చేసుకుంటున్నాను. చెడ్డ లక్షణాలు అనిన వెంటనే ఆల్కహాల్ గురించో, సిగరెట్ స్మోకింగ్ గురించో ఇలాంటి వాటి గురించి నేను మాట్లాడుతున్నాను అని మీరు అనుకోవచ్చు. అలాంటివి ఏదన్నా ఉన్నట్లయితే రీహాబిలిటేషన్ సెంటర్‌లకెళ్ళి వాళ్ళ చెప్పినటువంటి పద్ధతులను పాటించుకొని వదిలించుకోవచ్చు. కానీ నేను చెప్పేది ఏంటి అనంటే డైలీ లైఫ్‌లో పిల్లలకు కానివ్వండి, జాబులకెళ్ళే వాళ్ళకి కానివ్వండి, బిజినెస్ చేసే వాళ్ళకి కానివ్వండి, మంచిగా ఉపయోగపడేలాగా కొన్ని విషయాలను చెప్పాలనుకుంటున్నాను. ఇలాంటి చెడ్డ అలవాట్లను మీరు వదిలించుకోండి. పూర్వం ఇంట్లో ఉన్నటువంటి పెద్దవాళ్ళు, అవ్వలు, తాతలు, తండ్రులు, ఇంకా గురువులు ఇలాంటి వాళ్ళ దగ్గర మంచి అలవాట్లను నేర్చుకునేవాళ్ళు. చెడు అలవాట్లు అంటే ఏంటని వాళ్ళు చెప్పి అలాంటివి చేయకుండా చేసేవాళ్ళు. ఇప్పట్లో కల్చర్ పెరిగిపోవడం వల్ల మనం చెప్పిన మాటలు వినడమే చాలా తగ్గిపోయింది పిల్లల్లో, పెద్దల్లో కూడా. లివింగ్ ఇన్ పాస్ట్, గతంలో జీవించడం. ఇదేంటి అనంటే నేను అప్పట్లో ఇలా ఉండేవాడిని, నేను చిన్నప్పుడే బాగా చదువుకొనుంటే ఇప్పుడు మంచి పొజిషన్‌లో ఉండేవాడిని, నాతో పాటు చదువుకున్న నా స్నేహితులు ఆ పొజిషన్‌లో ఉన్నారు, నేను దాన్ని రీచ్ కాలేకపోయాను అని చెప్పి ఇలాంటి గతమైనటువంటి స్మృతులతో గతంలోనే నిలిచిపోయి అలా జరుగుంటే నేనిప్పుడు ఎక్కడో ఉండేదాన్ని అలాంటివి మాటలను ఫస్టు వదిలించుకోవాలి. ఎందుకు అనంటే అలా జరుగుంటే, ఇలా జరుగుంటే అని అనుకోవడం కంటే మీరేం చెయ్యాలి అనే విషయం పైన ఫోకస్‌ని పెట్టండి. ఇంకా నెగ్లిజెన్స్, ఇదేంటి అనంటే అశ్రద్ధ. ఎప్పుడు చేయాల్సిన పనులు అప్పుడు చేయకుండా అశ్రద్ధ చేయడం అన్నమాట. ఎగ్జామ్స్‌కి వాటికి చదువుకోకుండా ఫ్రెండ్స్‌తో తిరగడం కానివ్వండి, ఇంకా హెల్త్ ప్రాబ్లమ్స్ లాంటివి ఏదన్నా వచ్చినప్పుడు ఇమ్మీడియేట్‌గా రెస్పాన్స్ తీసుకోకుండా నెగ్లెక్ట్ చేయడం కానివ్వండి, చేయాల్సిన పనులను నెగ్లెక్ట్ చేయడం లాంటివి చేయడం కూడా ఒక బ్యాడ్ హ్యాబిట్ అన్నమాట. నెగ్లిజెన్స్, అశ్రద్ధ చేయకుండా ఎప్పుడు చేయాల్సిన పనులను అప్పుడు చేయడానికి ప్రయత్నం చేయండి. ఇప్పుడు చదువును నెగ్లెక్ట్ చేశారనుకోండి, 1 ఇయర్‌లో పాస్ అవ్వాల్సిన మీరు 2 సంవత్సరాలు చదవాల్సొస్తుంది. ఎందుకంటే గడిచిన కాలాన్ని ఎవరు కూడా తిరిగి తీసుకురాలేరు. ఎప్పుడైతే మీరు నెగ్లెక్ట్‌గా వదిలేసిన చదువు 1 ఇయర్ మీరు ఫెయిల్ అవుతారో అప్పుడు తెలుస్తుందనమాట. నేను అప్పుడే చదువుంటే ఇవాల్టికి సెకండ్ ఇయర్‌లో ఉండేదాన్ని అని చెప్పి. సో, అలాగా ఎప్పుడు కూడా నెగ్లిజెన్స్‌ని, ఆ హ్యాబిట్‌ని వదిలించుకోండి. ఇంకా ముఖ్యమైనటువంటి బ్యాడ్ హ్యాబిట్ ఈగో. సో, ఇదేంటి అనంటే అహంకారం. అహంకారం అన్నది కొంతకాలం నడిపిస్తుంది, కావాలి అనుకుంటే నడి సముద్రంలో ముంచేస్తుంది. ఎందుకు అనంటే చిన్నవాళ్ళైనా, పెద్దవాళ్ళైనా సరే మనకొక విషయం చెప్పారు అనంటే దాన్ని పాటించాలి. లేదు అని అహంకారం ప్రదర్శించారనుకోండి, ఫస్ట్ ప్రదర్శించినప్పుడు బానే ఉంటుంది. ఎప్పుడైతే ఆ అహంకారం మీకు ముప్పు తెస్తుందో అప్పుడు మీరు నేను ఆ అలవాటుని వదిలేసి ఉంటే బాగుండు, ఆ అహంకారాన్ని వదిలించుకొని ఉంటే బాగుండు అని మీకు భావన కలుగుతుంది. కొంతవరకు అహంకారం సెల్ఫ్ ఎస్టీమ్‌ని పెంచుతుంది. మీకు ఎవరైనా ఏమైనా చెప్పాలి అంటే కూడా భయపడిపోతారనమాట. సో, అలాంటప్పుడు మీరు తప్పు చేస్తున్నా, ఒప్పు చేస్తున్నా కూడా వాళ్ళ ఆ విషయాన్ని మీకు చేయాలని అనుకోరు. అప్పుడు మీరు చెప్పేవాళ్ళు లేక చెడిపోతారు. సో, ఇలాంటి హ్యాబిట్‌ని వదిలించుకోవాలి. ఇంకొకటేంటి అనంటే అన్నెసెసరీ యాంగ్జైటీ. అంటే మనకి అవసరం లేని విషయాల గురించి ఆందోళన పడడం అన్నమాట. సో, ఇలా ఆందోళన చెందేటప్పుడు ఏమవుతుంది అనంటే మీలో ఉండేటటువంటి బ్యాడ్ హార్మోన్స్ రిలీజ్ అయ్యి మీ బాడీకి, మీ మైండ్‌కి కూడా దెబ్బ తగిలే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ఆందోళనని మీరు తగ్గించుకోవాలి. మీకు అవసరమైంది
మీకు ఏదైనా ప్రమాదకరం అన్నప్పుడు మాత్రమే దాన్ని కొద్దిసేపు ఆందోళన పడ్డా కూడా ఎలా బయటపడ్డాలని ఆలోచించడం అనేది చాలా మంచి అలవాటు. ఈ ఆందోళన అన్నెసెసరీ యాంగ్జైటీని కూడా వదిలించుకోవాలి. ఇది ఒక పెద్ద బ్యాడ్ హ్యాబిట్ అన్నమాట. ఇంకొక అది పెద్ద బ్యాడ్ హ్యాబిట్ ఏంది అనంటే లేజీనెస్. సో లేవడానికి, తినడానికి, ఇంకా ఏదైనా పని మొదలు పెట్టడానికి లేజీగా ఉండిపోయారు అనంటే అప్పుడు మీరు చాలా బ్యాడ్ హ్యాబిట్ని పెంచి పోషించిన వాళ్ళు అవుతారు. అలా కాకుండా చురుగ్గా ఎప్పుడూ సరే మీ పనులు ఎప్పటికప్పుడు కంప్లీట్ చేయడానికి ప్రయత్నం చేయండి. పబ్జీ లాంటివి ఆడుకుంటూ, గేమ్స్ లాంటివి చేసుకుంటూ, ఇంకా బెట్టింగ్ యాప్స్ లాంటివి ప్రోత్సహించుకుంటూ ఉన్నారు అని అంటే అవన్నీ కూడా మీరు చేయకూడనటువంటి పనులు. ఇలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ని వదిలించుకోవాలి. ఇంకా ముఖ్యమైన బ్యాడ్ హ్యాబిట్ ఏంటంటే లేట్ నైట్ స్లీప్. ఇది ఎందుకు చెప్తున్నాను అనంటే సహజంగా మనకు వచ్చేటటువంటి నిద్రని ఎప్పుడు కూడా మనము ఆపకూడదు. ఎందుకు అనంటే దానివల్ల నిద్రలేమితనం వల్ల బాడీ బాగా అలసించిపోయి మీరు నెక్స్ట్ డే మార్నింగ్ మీ రొటీన్ని చేసుకోకుండా బ్యాక్ వెళ్ళిపోతారనమాట. అలాగా ఒక్కొక్క పని వాయిదా వేసుకుంటూ వెళ్ళడానికి ఈ లేట్ నైట్ స్లీప్ అన్నది బ్యాడ్ హ్యాబిట్గా చెప్పుకోబడుతుంది. ఇంకా నో ఫిజికల్ ఎక్సర్సైజెస్. ఫిజికల్ ఎక్సర్సైజెస్ అన్నవి బాడీకి, బ్రెయిన్కి కూడా చాలా బాగా ఉపయోగపడతాయి. అలాంటివి ఏమీ లేకుండా సోఫాలకు అతుక్కుపోయి జంక్ ఫుడ్ తినుకుంటూ, మూవీస్ లాంటివి లేదనుకుంటే అనవసరమైన విషయాల కోసం టైం పాస్ చేసుకుంటూ, మొబైల్స్ చూసుకుంటూ అలాగా పొద్దునుంచి సాయంత్రం దాకా కూర్చుండిపోకుండా మన బాడీకి తగినంత వ్యాయామాన్ని కూడా చేస్తూ ఉండాలి. అలా చేయకుండా ఫిజికల్ ఎక్సర్సైజు అలాగే ఉండిపోవడం కూడా ఒక పెద్ద బ్యాడ్ హ్యాబిట్. కావాలని కోరుకుని తెచ్చుకునేటటువంటి ఆరోగ్య సమస్యలను తెచ్చిపెడుతుంది. చివరిగా చెప్పాలనుకున్నది ఏంటి అనంటే సోషల్ మీడియా. సోషల్ మీడియా ఇవాల్టి ప్రపంచంలో చాలా బాగా ప్రతి ఒక్క విషయాన్ని వ్యాప్తి చేస్తూ ఉంది. ఇందులో మనకి ఉపయోగపడేటటువంటి విషయాల గురించి తెలుసుకుంటూ మనము ఎలా ముందుకెళ్ళాలి అనే విషయం పైన ఫోకస్ పెట్టాలి తప్ప అనవసరమైనటువంటి చెడు ఆలోచనలు, చెడు పనులు ఇలాంటివి ఏదైనా మిమ్మల్ని ప్రేరేపిస్తున్నట్లయితే వాటి నుంచి మీరు దూరంగా ఉండడమే చాలా మంచిది. ఇంకా బెట్టింగ్ యాప్స్ ఇలాంటివన్నీ చేసి ఎవరైతే ప్రాణాలు పోగొట్టుకుంటున్నారో వీళ్ళంతా కూడా ఇలాగా సోషల్ మీడియా ద్వారా ఇన్ఫ్లుయెన్స్ అయ్యి చేసుకున్నటువంటి పరిణామాలే. కాబట్టి అలాంటి వాటికి దూరంగా ఉంటారని కోరుకుంటున్నాను. నేను చెప్పినటువంటి ఈ మాటలు మీలో ఒకరిలో ఇద్దరినైనా సరే మార్పు తెస్తుంది అని చెప్పి ఆశిస్తున్నాను. నేను మీ పావని, సైనింగ్ ఆఫ్.